అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మాధవిలత. ఈరోజైతే నేను పూరి బాజీ రెసిపీ చేసి చూపిస్తాను. సో మీరు కూడా చూసి నేర్చుకోండి. అంటే అందరికీ పూరి బాజీ వస్తుంది, బట్ నేను కొంచెం పొటాటో రెసిపీ అనేది ఇదైతే నేను ముంబైలో చాలా చేసేదాన్ని. సో నా పిల్లలకైతే చాలా ఇష్టం, అందుకని ఈరోజు మీకు కూడా చేసి చూపిస్తానని చెప్పేసి నేను చేయడం జరుగుతుంది. సో పొటాటో 1/2 kg అయితే నేనైతే బాయిల్ చేసుకున్నాను. 2 విజిల్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే 3 ఇస్తే మాత్రం మొత్తం మెత్తగా అయిపోతాయి. సో అందుకని మనము ఓన్లీ 2 విజిల్ ఇచ్చుకోవాలి. సో మళ్ళీ కొంచెం ఫ్రై చేసే టైంలో కొంచెం బాయిల్ అవుతుంది కదండి, అంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు. సో అందుకని 2 విజిల్ ఇచ్చుకోవాలి. 2 విజిల్ తర్వాత అది ఓపెన్ చేయాలంటే మనము దానిలో ఉన్న మొత్తం గాలి అనేది తీసేసుకొని ఓపెన్ చేయాలి. ఈ విషయం చిన్న విషయం అందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడే నేర్చుకునే వాళ్ళ పిల్లల కోసం నేనైతే ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా దానికంటే ముందు నేనైతే పిండి పిసికి రెడీగా పెట్టేశాను. గోల్గా మెత్తగా రావాలి అంటే ఆయిల్ పెట్టేసుకొని చేసుకోవాలండి. సో నాకైతే మా అక్క హెల్ప్ చేస్తుంది పూరీలో. అంటే నేనైతే పిండి అనేది కూడా నేను రెడీ చేశాను, బట్ మా అక్క అనేది పూరీలు మంచిగా అంటే తన స్టైల్లో చేస్తుంది పూరి అనేది. ఇంకా ఆ లోపు నేనైతే బాజీకి కావాల్సిన అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. బాయిల్ పొటాటో, ఆనియన్, కడిపత్తా అండ్ టమాటా, కొత్తిమీర, కడిపత్తాను, కళ్యామాకు. చెప్పాను కదండి, నేను ముంబైలో ఉండి వచ్చాను 25 years. సో నాకు ఎక్కువ అక్కడి లాంగ్వేజ్ వస్తుంది, అంటే కడిపత్తా అది ఇది. సో తెలుగు కూడా కొంచెం అటు ఇటు అవుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ అమ్మాయినే, మన తెలంగాణ అమ్మాయినే, బట్ అక్కడ 25 years ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అవుతుందండి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నేనైతే బౌల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ గరం అయిపోయింది. నేను 1/2 kgకి 4 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. 4-5 కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఆయిల్లో ఫ్రై కావాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, కడిపత్తా, ఆనియన్, కరివేపాకు, తర్వాత మిర్చి, మనము అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మంచిగా గోలాలి అంటే బ్రౌన్గా రావాలండి. బ్రౌన్ కాగానే సో కొంచెం ఫస్ట్ మనం సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్. అండ్ దీంట్లో మనము కారపొడి వేయం కదండి, అందుకని ఇప్పుడే ఆనియన్ తర్వాత మనం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే, సో మన పూరి బాజీ అని ముంబైలో అంటారు. బాజీ అంటే హిందీలో. సో దీనిని పూరి కర్రీ, పొటాటో కర్రీ అనాలి. సో ఆలు కర్రీ, దీనిని నేను పూరి బాజీ అని అంటున్నా, ఎందుకంటే చెప్పాను కదా నేను అక్కడ ఉన్నా కాబట్టి నాకు అదే వస్తుంది. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి తగినంత అండి. అండ్ పసుపు వేసుకోవాలి. సో పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెము మనం ఎప్పుడు వేసే కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడైతే ఇంకా టమాటా, పొటాటో అన్నీ వేసేసుకోండి, ఎందుకంటే కొంచెం మనము పొటాటో అండ్ ఇది యాక్చువల్లీ మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి నేను కొంచెం ఆనియన్ ఎక్కువ తీసుకున్నా, టమాటో ఎక్కువ తీసుకున్నా. మీరైతే ఎక్కువ తీసుకున్న అవసరం లేదు, ఎక్కువ పొటాటో ఉండాలి. సో బాగుంటుంది. సో ఎందుకంటే టమాటా ఎక్కువ వేసుకుంటే కొంచెము పుల్లగా వస్తుందండి. సో పుల్లగా మన ఎట్లా కర్రీ వస్తుందంటే మన దోశలో ఉండే కర్రీలాగా వస్తుంది టమాటా ఎక్కువ వేసుకుంటే. అందుకని ఇది పూరి బాజీ కాబట్టి మనం తక్కువ వేసుకోవాలి టమాటా అనేది. నేనైతే ఎక్కువ ఎందుకు వేసుకున్నానో చెప్పాను కదా, ఎక్కువ మెంబర్స్ ఉన్నామని. సో మీరైతే చేసినప్పుడు టమాటా అనేది కొంచెం తక్కువ వేసుకోండి. సో బాగుంటుంది పూరి బాజీది. ఇది దీనికి ఎంతమంది ఫిదా ఉన్నారంటే చాలామంది ఉంటారు. ఇందులో మెయిన్ అయితే మా అమ్మనైతే చిన్ని చాలా రోజులు అవుతుంది చెయ్యు ప్లీజ్ పూరి బాజీ, చాలా రోజులు అవుతుందని మా అమ్మ చాలా టైమ్స్ అన్నది నాతో. సో ఈరోజైతే ఇంకా నేను మా అమ్మ కోసం చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో అమ్మనే కాదండి, పిల్లలు, అమ్మ అందరం ఇంకా మేమైతే చేసుకున్నాము పూరి కర్రీ. చాలా బాగా అంటే బాగా టేస్టీ యమ్మీగా అయిందండి. సో మీరు కూడా చేసుకొని చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా పూరీలు అనేది ఇట్లా బ్రౌన్గా కొంచెం చేసుకుంటే మెత్తగా బ్రౌన్గా ఉండాలి. సో నేనైతే చేశాను. థ్యాంక్ యూ అండి, బాయ్.